సమ్ ఆఫ్ మై బాసెస్ లైక్ వాళ్ళు నాకు తీసుకెళ్లిపోయేవారు ఒక హోటల్ రూమ్ వరకు. ఓకే, వాళ్ళు ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ ని వాళ్ళు పిలిపించేవారు. ఓకే, వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ ని తీసుకెళ్లిపోయేవారు పైకి. అండ్ నేను బయట నుంచుని వీళ్ళు ఇప్పుడు బయటకు వస్తారు, ఇప్పుడు బయటకు వస్తారు, ఇప్పుడు బయటకు వస్తారు, ఇప్పుడు బయటకు వస్తారు, ఇప్పుడు బయటకు వస్తారు. కొంతమంది అయితే ఓకే 5-10 నిమిషాలనే బయటకు వచ్చేసేవారు. కొంతమంది అయితే ఒక్కొక్క రోజు బయటికి రానివాడు. అంటే దే యూజ్డ్ టు నాట్ కమ్ అండ్ ఐ స్టిల్ హావ్ టు వెయిట్ అవుట్ సైడ్ బికాస్ ఐ గెట్ పేడ్ ఫర్ ఇట్. అండ్ I used to even ask the person in like who was my maid, the main person, why are you sending me ఇలాంటి పనులకి? సార్ మీరు నన్ను ఎందుకు పంపిస్తున్నారు అనుకుంటే, అమ్మా కొన్ని విషయాలు నువ్వు అర్థం చేసుకోవాలి. బై ఛాన్స్ ఏదో జరిగింది అనుకో, నువ్వు ఆ అమ్మాయితో ఉన్నావు అని చెప్పడానికి. నేను చెప్పాను, సార్ ఎంత పెద్ద స్కెచ్ చేస్తున్నారు సార్ నా వెనకాల. అంటే నేను అమ్మాయితో ఉన్నానంటే రేపు నన్ను కూడా బుక్ చేస్తారు సార్ అంటే ఏముండదమ్మా, ఏముండదు. సో యూనో I've seen men who have exclusive money. వాళ్ళకు ఒకటే కొన్ని వీక్నెస్ ఉంటాయి. దే ఓన్లీ వాంట్ విమెన్. ఎంత పెద్ద పాలిటీషియన్ అయినా సరే అక్కడ నుంచో పెట్టేసి నేను వేరే వాళ్ళతో అన్న చెప్పించుకొని మాట్లాడేసుకుంటే అయిపోద్ది. ఎన్ని సంవత్సరాలు పని చేశాను అన్న. పొద్దున్న లేస్తే మనుషులతోనే పని చేసుకుంటాం కదా. మనుషులు ఎవరు సరే ఐ లవ్ యూ కొంచెం రొమాంటిక్ మాట్లాడదామా? వద్దులే, అది సమ్టైమ్స్ నాకెలా అనిపిస్తుంది అంటే మన ఇద్దరము డిబేట్ కి ఎలా కూర్చోగలుగుతామో ఒకరినొకరితో, ప్రేమ మాటలకి ఎలా కూర్చోగలుగుతామే అని చెప్పి ఫీలింగ్ వస్తుంది తెలుసా. నాకు నా చెయ్యి జుట్టు మీద పెట్టాలని ఉంటది, దగ్గర తీసుకోవాలని ఉంటది, కౌగిలించుకోవాలని ఉంటది, హార్ట్ బీట్ వినాలని ఉంటది. ఐ వాంట్ టు లిసన్ టు యువర్ బ్రెత్. నువ్వు పడుకునేటప్పుడు చూడటం ఇష్టము. ఎంత మంచిగా పడుకుంటావు, ప్రశాంతమైన నిద్ర, సాఫ్ట్ బాడీ ఉంటుంది, సెన్సిటివ్. అసలు ఎంత బేబీ మాయిశ్చరైజర్ అంటే చిన్నప్పుడు మాయిశ్చరైజర్ బాగా ఎక్కువ వేసారేమో. కళ్ళు ఎంతో బాగుంటాయి. అసలు కృష్ణుడు లాంటి కళ్ళే తెలుసా. నిజంగా చాలా బాగున్నాయి. నేనే నిజంగా బాగుంటావు, చాలా అందంగా ఉంటావు, చాలా 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 అందంగా ఉంటావు. నవ్వు ఇంకా బాగుంటది, స్కిన్ ఇంకా సాఫ్ట్ గా ఉంటది. మళ్ళా బంప్ వస్తూ ఉంటది, చేలో ఆమ్ బంప్ ఉంటది కదా బైసెప్స్ ది, అది వస్తూ ఉంటది అలా పడుకుంటే అలా లైట్ గా. అండ్ వన్స్ యు ఆర్ గాన్ టు స్లీప్, బయట భూకంపం వచ్చిన మార్నింగ్ చూద్దాంలే, ఎప్పుడు పడుకుందాం. ప్రశాంతమైన లైఫ్, అసలు 1 straight లైన్ లైఫ్. నో సిగరెట్, నో మందు, నో ఎక్స్ట్రా తప్పు అలవాట్లు, నో ఫాల్తు గాసిపు, నో ప్రపంచము. నేర్చుకుందామా, ముందుకెళ్దామా, ఎలా ముందుకెళ్ళిపోవాలి, ఇలా ఆలోచిస్తే 1,00,000 మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఇఫ్ ఐ టెల్ యూ అదే ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే యూ విల్ బి లైక్, నో పనులు ఉంటాయి ఎందుకు బయటకు పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్. బట్ అలా కూడా కాదు, దట్ యూ విల్ బి లైక్ ఇంట్రెస్టెడ్. ఏం చేద్దామని అనుకుంటున్నావు జీవితం చెప్పు. ఎంత ఎంత రసికరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్? అది ప్రేమించాలి మనసులో లేదా? మరి ఎప్పుడు అడుగుతావు, ఎప్పుడు చేద్దాము, ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి? హర్షసే కాదు, నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారు అయ్యాడు. నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే. కానీ హర్షసే మాత్రం నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా, ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను, నేను నీ వైపు చూడను. ఓ మేరీ విశ్వామిత్రుడు. ఏంటి ఏంటి గోగా, వయసు పోతుంది. అవును మరి, యు ఆర్ టెలింగ్ ఇట్ ఆన్ మై ఫేస్. సంవత్సరం ఇలానే పోతుంది. అరే భయ్యా నిజంగా సంవత్సరం ఇలానే పోతుంది. అరే వయసు కూడా పోతుంది. సారీ ఐ మై లవ్డ్. ప్రేమించాలి మనసులో లేదా? అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా? ఇప్పుడు చెప్పు. అలా ఏమీ లేదు, అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా. చూసా
అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇవాళ నువ్వేం చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు. సరే, టేక్ యువర్ టైం టు థింక్ అబౌట్ ఇట్. నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను? అదే కాదు కానీ మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను. ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు, అమ్మాయిలు మాట్లాడరు. అది కూడా నేను లైక్ మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి. అంటే అంత మర్యాదగా మాట్లాడుకోవాలి, అప్పుడే దానికి విలువ. అలా కూడా కాదు. దట్ యు స్టార్ట్ ఫీలింగ్ రాంచి, స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్, స్టార్ట్ ఫీలింగ్ నాకు చేయాలని ఉంది. అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర. అండ్ యూ విల్ బి లైక్ ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్, వెరీ వెరీ బోరింగ్ పర్సన్. అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి. ఓకే, నాకు అర్థమైపోవాలి. అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్. సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. దట్ అక్కడి నుంచి వస్తుంది, దానికి కౌగిలిస్తాను, నీకు దగ్గర తీసేసుకుంటాను, ముద్దు పెట్టేస్తాను. అవన్నీ ఏమి ఉండవు. నాకు తెలుసు. क्या चाहते हो तुम, बताओ मुझे. बताओ तुम्हारे मन में क्या चल रहा है, कुछ तो बोलो. ఇదేంటి? కాదు ఇదేంటి? నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదా? ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే, అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే, అమ్మ గుర్తుపెట్టుకో, ఒక్కడవతలోని బావిలో తోయడానికి ఇంకో పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఎవడు ఉంటాడు. నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను, నాకు అవసరం లేదు. అండ్ నేను చెప్తున్నాను, దట్ స్వార్థం, అవసరం, అవకాశం, కారణం, ఇది అంతా ఏ విషయానికైతే మొదలవుతుందో, ద వరల్డ్ ఇస్ రౌండ్, ద సిచ్యువేషన్ ఇస్ రౌండ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ అండ్ దేర్ ఓన్లీ. I will never initiate a thing which did not start from love and did not end on love. Which a mistake I made when you said you never had love, I had to stop there. I did not stop. Where it end? On no love only it ended. ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను. నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను. నేను నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా, అలా కాదు. పొద్దున్న లేస్తే మనుషులతోనే పని చేసుకుంటాం కదా. మనుషులు ఎవరు. సరే, ఐ లవ్ యూ. కొంచెం రొమాంటిక్ మాట్లాడదామా? వద్దులే, అది సమ్ టైమ్స్ నాకెలా అనిపిస్తుంది అంటే, మన ఇద్దరము డిబేట్ కి ఎలా కూర్చోగలుగుతామో ఒకరినొకరితో, ప్రేమ మాటలకి ఎలా కూర్చోగలుగుతామే అని చెప్పి ఫీలింగ్ వస్తుంది తెలుసా. నాకు నా చెయ్యి జుట్టు మీద పెట్టాలని ఉంటది, దగ్గర తీసుకోవాలని ఉంటది, కౌగిలించుకోవాలని ఉంటది, హార్ట్ బీట్ వినాలని ఉంటది. ఐ వాంట్ టు లిసన్ టు యువర్ బ్రెత్. నువ్వు పడుకునేటప్పుడు చూడటం ఇష్టము. ఎంత మంచిగా పడుకుంటావు, ప్రశాంతమైన నిద్ర, సాఫ్ట్ బాడీ ఉంటది, సెన్సిటివ్. అసలు ఎంత బేబీ మాయిశ్చరైజర్ అంటే, చిన్నప్పుడు మాయిశ్చరైజర్ బాగా ఎక్కువ వేసేసారేమో. కళ్ళు ఎంతో బాగుంటాయి. అసలు కృష్ణుడు లాంటి కళ్ళే తెలుసా. నిజంగా చాలా బాగున్నాయి. నేనే నిజంగా బాగుంటావు, చాలా అందంగా ఉంటావు, చాలా 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 అందంగా ఉంటావు. నవ్వు ఇంకా బాగుంటది, స్కిన్ ఇంకా సాఫ్ట్ గా ఉంటది. మళ్ళా బంప్ వస్తూ ఉంటది, చేలో ఆమ్ బంప్ ఉంటది కదా బైసెప్స్ ది, అది వస్తూ ఉంటది అలా పెట్టుకుంటే అలా స్లైట్ గా. అండ్ వన్స్ యు ఆర్ గాన్ టు స్లీప్, బయట భూకంపం వచ్చిన మార్నింగ్ చూద్దాంలే, ఎప్పుడు పడుకుందాం.
అసలు ప్రశాంతమైన లైఫ్, అసలు 1 స్ట్రేట్ లైన్ లైఫ్. నో సిగరెట్, నో మందు, నో ఎక్స్ట్రా తప్పు అలవాట్లు, నో ఫాల్తు గాసిపు, నో ప్రపంచము. నేర్చుకుందామా, ముందుకెళ్దామా, ఎలా ముందుకెళ్ళిపోవాలి, ఇలా ఆలోచిస్తే 1,00,000 మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.